హలో ఎవ్రీవన్! ఈరోజైతే మా మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్‌కి 10 కేజీస్ కాలీఫ్లవర్ పచ్చడి ఆర్డర్ వచ్చేసింది. మీరు ఒకవేళ ఎలా చేయాలో చూడాలి అనుకుంటే లాస్ట్ వరకు చూడండి. ఇంకా మా క్వాలిటీ కానీ, మేము ఎలా ప్రిపేర్ చేస్తామో అనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్‌లో నెంబర్ ఇస్తాను. కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ చేసుకోండి. ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి. ఫస్ట్ కాలీఫ్లవర్ పచ్చడి కోసం అయితే కాలీఫ్లవర్‌ని చిన్న చిన్నగా ఒలుచుకొని ఒక టబ్‌లో వేసుకున్నాము. తర్వాత చింతపండులో పిక్కలన్నీ తీసేస్తున్నాము. ఇవి ఉంటే మనకి గ్రైండ్ చేసినప్పుడు గ్రైండర్ ఆగిపోవడమే కాకుండా తినేటప్పుడు కూడా మనకి పచ్చడిలోకొచ్చేసి అంత టేస్టీగా అనిపించవు. కానీ ఇది తీయడం చాలా సేపు పట్టేస్తది. చూసారా? కొంచెం చింతపండులో ఎన్నున్నాయో ఇంత జాగ్రత్తగా తీస్తూ ఉండాలి. ఎంత టైమ్ టేకింగ్ అంటే అంత టైమ్ టేకింగ్. తర్వాత దీన్ని హాట్ వాటర్‌లో నానపెట్టుకుంటాము. ఆ నానపెట్టిన దాన్ని గ్రైండర్‌లో వేస్తాము. మెత్తగా పేస్ట్‌లా అవ్వాలి. చింతపండుని ఖచ్చితంగా హాట్ వాటర్‌లో మాత్రమే నానపెట్టుకోవాలి. చన్నీళ్ళలో నానపెడితే పచ్చడి అనేది నిలువ ఉండదు. ఈ కాలీఫ్లవర్ పచ్చడిలో పులుపు కోసం నిమ్మకాయల్ని కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే చింతపండుతో చేసే పచ్చడి నిమ్మకాయతో చేసే పచ్చడి కంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. చింతపండు కొంచెం నలిగిన తర్వాత దాంట్లోకి ఉప్పు వేసుకోవాలి. ఇలాగ నలుగుతూ ఉంటుంది. ఆలోపు కొంచెం పచ్చికారం కూడా వేసుకొని బాగా పేస్ట్ అయ్యేదాకా చేసుకోవాలి. అలాగే మిక్సీలో కొంచెం కచ్చా పచ్చాగా నలగొట్టుకున్న వెల్లుల్లి ముద్దని వేసుకోవాలి దీంట్లో. ఇలాగా అన్నీ కలిపి గ్రైండర్‌లో వేసుకోవడం వల్ల మంచిగా మిక్స్ అవుతూ ఉంటాయన్నమాట అన్నీ. ఇలా అన్నీ వేసుకొని చింతపండుని మెత్తగా గ్రైండ్ చేసుకోవడం వల్ల అది బ్యాచెస్ లాగా నలుగుతూ అంతా మిక్స్ అయ్యి నీట్‌గా మనం ఎక్కువ కలపాల్సిన అవసరం లేకుండా ఉంటుంది పచ్చడనేది. గ్రైండర్‌లో ఇలా అప్పుడప్పుడు రాయి ఆగిపోతే ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొంచెం కదిలిస్తే అది మళ్ళీ తిరుగుతది. ఇప్పుడు దీంట్లోకి ఆవపిండి కూడా వేసుకొని పేస్ట్ అయ్యేదాకా మనం గ్రైండర్‌లోనే అది పేస్ట్ అయ్యేదాకా గ్రైండర్ ఆన్‌లోనే ఉంచాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ కొంచెం ఒకవేళ మీరు గనక రాయి గ్రైండర్ యూజ్ చేస్తున్నారంటే మీకు ఈ రాయి అనేది కూడా ఆగకుండా ఉంటుంది. అంటే సింగిల్ రాయి ఉంటుంది కదా! డబల్ రాయి కాకుండా దాంట్లో అయితే అసలు ఆగదు. చూసారు కదా! ఇంత మెత్తగా పేస్ట్‌లా అవ్వాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒలిచిపెట్టుకున్న కాలీఫ్లవర్‌లో ఈ పేస్ట్‌నంతా కలెక్ట్ చేసుకోవాలి. అన్ని బ్యాచెస్ నుంచి వచ్చే పేస్ట్ మొత్తం కలెక్ట్ చేసుకొని ఈ చిన్నిగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్‌లో వేసుకోవాలి. ఈ కాలీఫ్లవర్ పచ్చడికి ఇంకొక టైమ్ టేకింగ్ ఏంటి అంటే కాలీఫ్లవర్‌ని చిన్నగా ఒలిచేటప్పుడు పురుగులేమీ లేకుండా చూసుకొని జాగ్రత్తగా ఒలుచుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మెంతిపిండి కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కాలీఫ్లవర్‌లో పురుగులు లేకుండా జాగ్రత్తగా ఒలుచుకోవాలి. చింతపండులో ఈనెలు లేకుండా చూసుకొని జాగ్రత్తగా ఒలుచుకోవాలి. ఇంకా ఇవన్నీ కొలతలు కావాలి అంటే మీకు కామెంట్ చేసేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే మీకేమన్నా ఇంకా వెజ్ పికిల్స్ కానీ, నాన్ వెజ్ పికిల్స్ కానీ, పిండి వంటలు కానీ కావాలి అంటే మా మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్ నెంబర్ లాస్ట్‌లో ఇస్తాను. మర్చిపోకుండా కాంటాక్ట్ అవ్వండి. మాది విజయవాడ. కానీ మీకు ఎక్కడికి కావాలన్నా మేము కొరియర్స్‌లో వేసేస్తామన్నమాట. ఒకవేళ మీది ఏపీలో అయితే ఆర్టీసీ కొరియర్‌లో వేస్తే 2 డేస్‌లో వస్తుంది. లేదు డోర్ డెలివరీ కావాలి అనుకుంటే గనక ఒక 3, 4 డేస్‌లో ఖచ్చితంగా మీకు డెలివరీ అయిపోతుంది. ఇలా జస్ట్ పైపైన కలుపుకోవాలి. మనం తాలింపు వేయకముందు అంత బాగా కలవదు. జస్ట్ ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత తాలింపు ఆయిల్ వేసుకుంటే ఇంకా ఈజీగా కలుస్తుంది. కొంచెం అలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ పోపు, ఎండుమిర్చి వేసుకొని తాలింపు పెట్టుకున్నది మొత్తం తాలింపు ఇంకా ఆయిల్ మొత్తం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఆయిల్ కొంచెం తక్కువగా ఉన్నట్టే అనిపిస్తది. కానీ ఒక 1 డే పచ్చడిని ఊరనిస్తే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అంటే ఆవకాయ పచ్చడిలో కూడా అంతే కదా! మనకి ఫస్ట్ ఆయిల్ అనేది తక్కువగా అనిపిస్తది. కానీ ఊరిన తర్వాత ఆయిల్ తేలేసరికి మనకి క్లియర్‌గా తెలుస్తుంది. ఇప్పుడైతే మీకు ఆయిల్ చూడటానికి ఏమీ లేనట్టు అనిపిస్తది. కానీ ఊరిన తర్వాత సరిపోతుంది. ఖచ్చితంగా కాలీఫ్లవర్ పచ్చడికి 1 డే ఊరనివ్వాలి. 1 డే ఊరిన తర్వాత మేము ఉప్పు, కారం, పులుపు అన్నీ టెస్ట్ చేసుకొని ఆ పచ్చడి బావుంది అన్నప్పుడు ప్యాకింగ్ అనేది చేసుకుంటామన్నమాట. ఈ కస్టమర్ అయితే ఒకేసారి 10 కేజీస్ కాలీఫ్లవర్ పచ్చడి ఆర్డర్ ఇచ్చేశారు. ఇది కాలీఫ్లవర్ పచ్చడి మనకి ఎక్కువ రోజులు బయటైతే నిలువ ఉండదు కానీ అంటే 1 మంత్ అయితే బయట నిలువ ఉంటుంది. అది కూడా తడి స్పూన్లు అవేమీ పెట్టకుండా. లేదు ఫ్రిడ్జ్‌లో అయితే ఒక 3, 4 మంత్స్ ఈజీగా ఉంటుంది. ఇది 1 డే ఊరిన తర్వాత చూడండి ఎంత బావుందో కదా! చూస్తుంటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇంకా టేస్ట్ కూడా చాలా అంటే చాలా వచ్చింది. ఆయిల్ కూడా చూసారా? ఊరిన తర్వాత మనకు ఆయిల్ అంతా పైకొచ్చి ఎంత బావుందో కదా పచ్చడి.
భలే ఉంది కదా! ఇలా ఊరిన తర్వాత వాటిని బాటిల్స్‌లో పెట్టేసి ప్యాకింగ్ అనేది చేసేసాము. కస్టమర్ అయితే టేస్ట్ చేశాక ఫుల్ సాటిస్ఫై అయిపోయారు ఆ టేస్ట్‌కి. మీలో కూడా ఎవరికైనా కావాలి అంటే కాల్ చేసి ఆర్డర్ చేసేసుకోండి. ఈ వీడియో నచ్చితే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాగ పిండి వంటలు, పచ్చళ్ళు ఎలా పెట్టాలో నేను ఫుల్ వీడియోస్‌లో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. క్వాంటిటీస్ కావాలి అంటే మర్చిపోకుండా కామెంట్స్ చేసేయండి.